హలో, ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీల్లోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కంకర్ మిషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా వాళ్ళ ఏరే వాళ్ళది సార్, ఏరే వాళ్ళది సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు జాగ్రత్తగా, నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్. మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్, మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. మంచిది సార్, మంచిది సార్. నువ్వు స్టడీ చేసావా? యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను, స్టడీ చేసి మినిస్టర్కి పంపించండి. నువ్వు కరెక్ట్ గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. అతనికి గాని ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది, ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది అది? పోలెం రామాదేవి. ఎవరు ఆవిడ? భార్య. కాదు నువ్వు సరే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు అతను? బుగ్గాన రాజన్న అనుచరులకు ఇచ్చినాడు. వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. కేసు కానీ ఇచ్చిన 4 మాటలు కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చింటే కేసు కానీ తీసుకోలే. పేపర్లు సీఏ గారు ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు.